అయినను ఆకాశ పక్షులను పోషించుకున్నటువంటి దేవుడు, ఆకాశ పక్షుల కంటే కూడా మీరెంతో శ్రేష్టమైనటువంటి వారు కనుక ఏ సమయములో మీకు ఏది అవసరమై ఉన్నదో ఆ టయానికి అది ఖచ్చితంగా మీకు అనుగ్రహించబడును అని చెప్పి ఆయన చెప్పాడు. నువ్వు విశ్వసించావా, నమ్మావా? దేవునికి స్తోత్రం చెప్పు అంతే. ఇంకేం చేయాల్సిన పని లేదు. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పు అంతే. దేవా, మాకన్నీ కూడా అనుగ్రహించినందుకు మనసారా కోటాను కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా అని చెప్పి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించండి. ఖచ్చితంగా మీరు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నాము అని చెప్పి నమ్మిన ఎడల అవి నిశ్చయముగా మీకు అనుగ్రహించబడుదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అన్నాడు. అంతేనా అండి? అంటే నీకేమన్నా అన్నదా? ఆ మధ్యకాలంలో ఒక దైవ సేవకుడు మందిర ప్రతిష్టత ఆరాధన ఏర్పాటు చేశాడట. అన్ని పనులు అయిపోయినాక ఇంకా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి, అన్నయ్య అన్ని పనులు అయిపోయినాయి, ఆహారం కూడా సిద్ధపరిచాము, కానీ అందులో కలుపుకొని తినటానికి ఏమీ లేదన్నయ్య అని చెప్పి వెళ్ళారంట పరిచారకులు వచ్చి. సరేనమ్మా అని చెప్పి అన్నాక ఒక వ్యక్తి ఫోన్ చేసి, అన్నయ్య మరి ఈ రోజున మందిర వార్షికోత్సవ సభ కదా, మరి అన్ని ఏర్పాట్లు జరిగినవా, ఇంకా ఏమైనా కొదువుగా ఉంటే మరి కాస్తంత మీరు ఇంటిమేషన్ ఇస్తే నేను దాన్ని సర్దుతాను అని చెప్పి ఫోన్ చేశారట. లేదమ్మా, అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నవి అని చెప్పారు. ఉన్నాయా? ఉన్నవా అంటే వినండి, ఉన్నవా అంటే లేవు వాస్తవంగా. కానీ తన హృదయములో ఏముంది? అంచెలంచెల విశ్వాసము. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను, నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు. హల్లెలూయా. ఎందుకంటే పిలిచింది ఆయన, పని ఎవరిది? ఆయన. ఆహారం ఎవరికి? పరిశుద్ధులకి. కనుక సమస్తమును సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి మహనీయుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇంక వెళ్ళి మోకాళ్ళు వేసి, దేవా ఇదిగో ఫలానది కొదువుగా ఉన్నది కదా దేవా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ ప్రార్థన ముగించుకొని లేచిన వెంటనే మంచి వస్త్రాలు ధరించుకున్నటువంటి వ్యక్తి కాదు వచ్చింది. బాగా మురికి బట్టలు, చూడటానికి మురికి, అక్కడక్కడ కాస్తంత పేలికలు చినిగి వేలబడతా ఉన్నవి. అన్న వందనాలు అన్నాను, కానీ వందనాలయ్యా అన్నాడట. చిన్న మాట ప్రార్థన చేయని చెప్పి అడిగినప్పుడు సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండగానే ఇంతలో మూట తీసి ఇచ్చాడట. అన్న, ఈ మూట నీ దగ్గర పెట్టుకోవటం బెటర్ అన్న, ఈ మూట నాకు బరువు అయిపోయింది, నాకు వద్దన్న, ఈ మూట నీ దగ్గర ఉండటం బెటర్ అన్న అని చెప్పి అలా చేతుల్లో పెట్టి వెనక వేదనే, తమ్ముడు కాస్త ఆగు, ఏంటి ఇది, ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతున్నాను. లేదన్నా నాకు పనులు వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ మూటను ఉప్పదీసి చూస్తే వారికి కావలసినటువంటి ఆహార ఏర్పాటుకు ఏదైతే అవసరమై ఉన్నదో, ఎంతైతే అవసరమై ఉన్నదో అందులో సరిపడనంత డబ్బును భద్రపరిచి తీసుకొచ్చి భద్రంగా ఇచ్చిపోయాడట. కనుక ఆలోచన చెయ్యండి, వారికి కలిగినటువంటి ఆస్తి వలన ఏం చేస్తూ ఉన్నారు?
ఉపచారము చేయసాగిరి. పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. మరొక మాట కూడా ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి. అపోస్తల కార్యములు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనాన్ని చూద్దాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు, అదిగా విన్నారా, లోకాన నాదంటూ లేనే లేదయ్యా. లోకాన నాదంటూ ఏమీ లేదు. ఏదన్నా ఉన్నది అంటే అది కూడా నీవిచ్చినటువంటిదే అని చెప్పి భక్తుడు పాడుకుంటుంటే, ఇక్కడ వారికి కలిగినటువంటిది విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి తమకు కలిగినదంతయు కూడా సమిష్టిగా సమానముగా ఉంచుకున్నారట. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అన్న భేదాభిప్రాయము అన్నది వారిలో లేనే లేదు. ఈ రోజున సంఘాన్న కట్టాల్సింది, కుటుంబాన్న కట్టాల్సింది అంటే సంఘాన్ని కడితే ఉపయోగము ఉండదు. ఒక కుటుంబాన్ని, సంఘం అనే కుటుంబాన్ని గనక కట్టగలిగినట్లయితే ఆ కుటుంబములో ఐక్యత అన్నది ఏర్పడితే ఆ కుటుంబానికి వర్ధిల్లుచు ఉన్నప్పుడు ఏది కూడా ఆటంకపరచజాలదు. ఇక్కడ ఏమైంది? వాక్యం ఏం చెప్తూ ఉన్నది? విశ్వాసము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి కలిగినటువంటిది సమిష్టిగా సమానముగా ఉంచుకొని ఉండిరి. ఇదియుగాక వారు, అదిగో స్థిరాస్తులు అంటే తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వారికి కలిగినటువంటి ఆస్తులన్నిటిని కూడా అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై, నేను నాకు ఇచ్చేది బుక్ మాట తీసుకెళ్ళా. ఇది ఈ మాటే రాల. ఏక మనస్సు కలిగినటువంటి వారై, ఏక తాత్పర్యము కలిగినటువంటి వారై, వారికి కలిగినటువంటి స్థిర ఆస్తి అంతా కూడా అమ్మివేసి అక్కరగా ఎవరైతే ఉన్నారో వారికి పంచటము ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఏక మనసు ప్రతి దినము కూడా దేవాలయములు తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందినటువంటి వారై ఆనందముతోనూ నిష్కపటమైనటువంటి హృదయముతో ఆహారము పుచ్చుకొనుచు ఉండరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచు ఉండేది. ఎప్పుడట ప్రజలు అన్నవారు ప్రభు రక్షణ పొంది దేవుని యొక్క సంఘములోనికి వచ్చేది అంటే ఏక మనస్కులై ఉన్నప్పుడు మాత్రమే. అరే నాయనా, నేను చాలా సంవత్సరాల నుంచి సమాజంలోనే ఉంటూ ఉన్నాను, కానీ ఎన్నో రీతులుగా సంఘాలలో కాస్త కూస్త భేదాభిప్రాయము అన్నది నేను చూడగలుగుతూ ఉన్నాను. కానీ ఫలానా సంఘములో అలాంటి భేదాభిప్రాయము అన్నది పొరపాటును కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వెదకాలి అని చెప్పి అనుకున్నాను, కానీ విసికి వేసారే. కానీ ఆ సంఘములో భేదాభిప్రాయము లేకుండా ఏక మనస్సు కలిగినటువంటి వారై సమిష్టిగా వారికి కలిగినటువంటి దానిని పంచిపెడుతూ ప్రజలందరి వలన దయ పొందినటువంటి వారై ఆనందముతో నిష్కపటమైనటువంటి హృదయముతో ఉన్నారు. అనేక మంది వారిని చూసి ఆకర్షితులయ్యి ఆ సంఘములో చేర్చబడుతూ ఉన్నారు అని చెప్పి సాక్ష్యం ఇచ్చారండి. కనుక సంఘములో ఉన్నటువంటి మనము ఏదైనా కానీ దేవుని కార్యక్రమాలు అన్నవి ఏర్పాటు చేసినప్పుడు ఒక పిలుపును ఇవ్వగానే ఆ పిలుపును స్వీకరించినటువంటి వారై దేవుని యొక్క ప్రేరేపణ కొలది వారంతటి వారే హృదయపూర్వకముగా
ఇచ్చుటకు మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. వారికి కలిగినటువంటి ఆస్తితోటి ఏం చేశారట? ఉపచారము చేయసాగిరి అన్నాడు. ఎక్కడ ఏం చేశారట? వారికి కలిగిన స్థిర ఆస్తి అమ్మి సమిష్టిగా ఉంచుకొని అక్కర కొలది వారికి పంచి పెట్టడము ప్రారంభించారు. ఎంత ఇచ్చారు? ఉన్నది మొత్తం ఇచ్చారు. అంతేనా? స్థిర ఆస్తి అమ్మారంటే మా తాత ముత్తాతలు సంపాదించిన ఏం మొత్తం అమ్మారు. 8వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. ఏలయనగా వారు అద్దుగా వినండి, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి నిన్ను దేవుడు పరీక్షా కాలములో నిలిపి ఉంచాడు. కొంత శ్రమ అన్నది నీకు అనుమతించబడినప్పుడు మనుషుల ద్వారా అనుమతించబడిందా, కుటుంబ సభ్యుల ద్వారానా, మరి ఏ విధము చేతన శ్రమ అన్నది అనుమతించబడినప్పుడు ఆ శ్రమలో పరీక్షకు నిలిచినటువంటి వ్యక్తిగా ఉన్నావా లేవా ఆలోచన చెయ్యి. వారు బహు శ్రమల వలన పరీక్షింపబడినటువంటి వారై అధికముగా ఎప్పుడటండి సంతోషము? గడచిన రాత్రి దైవ సేవకుడు ఒక మాట మాట్లాడాడు. అభిషేక తైలము తీసుకొని వచ్చి నీ నెత్తి మీద పోసి అభిషేకిస్తే అభిషేకం అన్నది కాదు కానీ అది ఓకే. రెండవది గద్దించుట, బుద్ధి చెప్పినా కూడా అది కూడా అభిషేకమే. అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక అని చెప్పి భక్తుడు ప్రార్థన చేశాడట. ఇక్కడ ఏం చేస్తున్నారు? బహు శ్రమల వలన ఈ రోజున ఏ రూపములో నీకు శ్రమ అన్నది సంభవించిందో గుర్తుపట్టు సోదరి సోదరుడా. వ్యాధి రూపములో వచ్చిందా, బిడ్డల రూపములో వచ్చిందా, సమస్యల రూపములో వచ్చిందా, అవమాన రూపములో వచ్చిందా సమస్య శ్రమ, లేక నిందల వలన నీవు శ్రమ పెట్టబడుచు ఉన్నావా? ఇవన్నీ కూడా ఒకే కోవకు చెందినటువంటివి గనక నీవు చేయవలసినటువంటి పని ఏమిటి? వారు బహు శ్రమల వలన పరీక్షించబడినప్పుడు అతి ఆనందముతోటి సంతోషించిరట. ఇంకెవరన్నా ఉన్నారు ఇట్లా సంతోషించినటువంటి వ్యక్తులు? ఓ ప్రక్క గాయాలు పాలయ్యి నానా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటూ మిక్కటమైనటువంటి శ్రమలో ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నారు. పాటలు పాడుతూ ఉన్నారు. ఎప్పుడు? శ్రమలో ఉన్నప్పుడు. మరి నీకు నాకు కాస్తంత చిన్నపాటి శ్రమ అన్నది గనక అనుమతించబడితే వెంటనే మన యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుంది మన రియాక్షన్? కాస్తంత ఆలోచన చేయండి. ఏందమ్మా ఏం ప్రార్థనకు రావటం? కొంతమంది ఉంటారు, ఏం చేశాడని దేవుడు రావాల పాత్ర గెలితే నువ్వు వెళ్ళి, లేకపోతే నేను రానుకో అంటారు. అవునా? ఏం చేయాలని నీకు ఇంకా అసలు భూమి మీదకు తీసుకుని రావటమే ఎక్కువ. నిన్ను నా సంగతి తెలుసా? కృప చూపించి ఇప్పుడు దాకా క్షేమకరమైన స్థితిని అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాణిగా సిద్ధపరిచాడు. అంతకంటే ఇంకేం కావాలా నీకు నాకు? వీళ్ళు బహు శ్రమల వలన పరీక్షించబడినటువంటి వారై అత్యధికముగా సంతోషించిరి. మరియు అద్దుగా వినండి, వారు నిరుపేదలైనను వారి యొక్క దాతృత్వము బహుగా విస్తరించెను. అదిగో ఏందంట? వారు నిరుపేదలైనా ఉండినా కూడా వారి యొక్క దాతృత్వము అన్నది బహుగా విస్తరించినదట. ఎప్పుడు విస్తరించింది? ఎప్పుడు? బహు శ్రమల వలన పరీక్షించబడుతూ ఉన్న టైంలో వారి గృహములో ఏం ఏర్పాటు చేసుకున్నారు? 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం.
అర్థమవుతుందా చెప్పే మాటలు? ఓ, అర్థమవుతుందా? నేను అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? నేను అటు ఒప్పలేదు ఇటు ఒప్పలేదు. ఇప్పుడు ఏంటండి అసలు మీ వ్యవహారం? చెప్పాలా? అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. ఒక్కళ్ళు చేతులు ఎత్తున్నారు. అసలు రోజు చేతులు ఎత్తే వాళ్ళు రాళ్ళ కనపడలే. చదువు తల్లి, వినండి. దేవుని యొక్క మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించిన తర్వాత గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చదువు తల్లి. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటినీ కూడా ఆశీర్వదించుచూ ఉన్నాడు. ఎప్పుడట? మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉన్నారు. ఎవరయ్యా అంటే వారు బహు శ్రమల వలన పరీక్షించబడినటువంటి వారై, పచ్చి మ్రానుకే ఇలా చేస్తే ఎండిపోయినటువంటి మ్రానుకు ఎలా చేయగలుగుతారు? కనుక ఈ రోజున శ్రమను ఎదుర్కొంటున్నటువంటి మనకంటే ముందు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అదే మార్గములో వెళ్ళాడు. ఏ మార్గములో? నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, ఆగిపోను నేను, సాగిపోచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం సాగిపోచున్నాను. సిలువను మోసుకొని నా గమ్యస్థానాన్ని, సిలువను మోసుకొని నా గమ్యస్థానాన్ని అవమానమోడేదనమైనా నా యేసు కృపను దూరపరచని, నా యేసు కృపను దూరపరచని అదుకోను నేను సాగిపోతున్నా. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు పోరాటం. నీకంటే నాకంటే ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేక శ్రమలను అనుభవించారు. దానిని గుర్తుపట్టారండి. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా ఈ శ్రమల ద్వారా విధేయత నేర్చుకొని మిక్కటమైన శ్రమను అనుభవించి తన యొద్దకు వచ్చే వారికి సహాయం చేయగలిగిన వాడుగా ఉన్నాడు. అది గుర్తుపట్టినటువంటి వారు బహు శ్రమల వలన పరీక్షించబడి ఆ శ్రమలలో బహుగా సంతోషించిరి. ఆ సంతోషములో వారు నిరుపేదలై ఉండినను వారికి కలిగినటువంటి దాతృత్యము బహు విస్తారమైనది. ఎంతంట? కాస్త కోస్త కాదు. వండోడేమిస్తాడండి దేవుడికి? వాడు ఇంకా మూట కట్టుకునే ఆలోచనలోనే ఉంటాడే కానీ పొర్రపాటును వాడు ఎత్తాడని చెప్పి ఆశపడనే పడదు. చిన్నలింగాయపాలెంలో ఒక చర్చి ఉంది, మన పల్లెకి సంబంధించిన చర్చి.
అక్కడికి బిషప్ అని చెప్పి ఒక ఆయన గుంటూరు నుంచి వస్తూ ఉంటాడు. ఆయన వచ్చేటప్పుడు ఏడ దిగుతాడు సుమారు ఆ ఆ ముస్లిం సోదరి బిల్డింగ్ లాస్ట్ బజార్ ఆడ దిగుతాడు. ఇక్కడ మందిరం ఉంటుంది. అక్కడ నుంచి కారుపేటలు పరుచుకొని అక్కడ నుంచి బ్యాండ్ మేళం కొట్టుకుంటా పూలు జల్లుకుంటా ఎంత ఘనంగా చేస్తారు. ఏలాసింది ఆయన అసలే బిషప్ కదా, ఒకసారి ఏమన్నా చేతితో అట దడితే మన మందిరం కాత్యా బిల్డింగ్ అయి కూర్చుంటది, ఎన్నాళ్ళు ఈ మందిరంలో ఉన్నామని చెప్పి ఏలాస. పూలైతే జల్లించుకున్నాడు, ఏదైతే చేయించుకున్నాడు, ఏది చేసినా కూడా పొర్రపాటును కూడా ఈ మందిరాన్ని బాగు చేయాలన్న ఆలోచనే రాదా. ఇంకా వీడు శుభ్రంగా ఎక్కేది కట్టగట్టుకొని భద్రంగా పెట్టుకొని వెళ్ళే ఆలోచన ఉంటాడే కానీ బాగు చేద్దామన్న ఆలోచన రాదు. లాస్ట్కి మన బతికేంది ఎట్టయిపోయింది, మనుషుల వైపు చూసి మనుషుల మీద ఆధారపడతా ఉంటే మన మందిరం ఎట్టా ఉండొచ్చు అని చెప్పి ఆనాటి నుండి దేవుని వైపు తిరిగి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయటం మొదలు పెట్టగానే ఆ మందిరము కాస్త పెద్ద బిల్డింగ్గా మార్చబడి ఉన్నటువంటి మందిరాలు అన్నిటికంటే పెద్దదయ్యిందండి ఈరోజు. ఎవరి వైపు? వారికి కలిగినటువంటి దాతృత్యం అంటే భేదవాడైనటువంటి వాడు ఎన్నాక మూట కట్టుకొని వచ్చి ఇచ్చాడననే ఎవరో తెలుసా? చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి. చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి అండి. ఈ రోజున ప్రపంచ దేశాల మీద యుద్ధానికి సిద్ధమై సై అంటున్నటువంటి దేశం ఏదన్నా ఉంది అంటే ఆ చిన్న దేశాన్ని చూసి గడగడ గడగడగడలాడుతూ ఉన్న చుట్టుపక్కల దేశాలు మొత్తం టాప్ 10లో ఉన్న దేశాలు కూడా గడగడ వణుకుతూ ఉంటుంది. దాని ప్రధానమంత్రి ఎవరో తెలుసా? చిత్తు కాగితాలు ఏరుకునేవాడే. ఎవరో బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి చిత్తు కాగితాలు ఏరుకునేవాడు. కాగితకాలు ఏడకొచ్చి కాగితకాలలో వచ్చినటువంటి డబ్బులో నుండి దశమ భాగం అన్నది గురి తప్పకుండా క్రమము తప్పకుండా తీసి దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వటము ప్రారంభించినాక దేవుడు కృప చూపించి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మరలా 2సారో 3సారో ఆ దేశ ప్రధానిగా ఏర్పాటు చేశాడు. పేదోడే నన్ను ఇచ్చేది, ఉన్నోడు ఎవడు ఈడు. అర్థమైందా? కనుక బీదలైనటువంటి మీరు ధన్యులు అన్నారే కానీ ధనవంతులైనటువంటి మీరు ధన్యులు బాబు అని చెప్పి పొగడలా. ఇంకా బీదలను దగ్గర చేర్చుకుని హక్కుని చేర్చుకున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎప్పుడట? వారు బహు బీదలైనను వారి యొక్క దాతృత్యము బహుగా విస్తరించను. అది వాక్యము. కనుక ఈ రోజున కొంతమంది చెప్పవచ్చు, మా కథ ముందు వెనకాల అన్నది ఉందని చెప్పి ఉన్న రోజేమో ఉన్నట్టు తింటాం, లేని రోజేమో లేనట్టుగా ఏడవటం కాదు అంటారు. అది సహజమే. కానీ ఏ విషయంలో? దేవుని విషయములో కాదు. వెదజల్లి అభివృద్ధి కలిగినటువంటి వారు కలరు. ఏంటంట? వెదజల్లి అభివృద్ధి చెందినటువంటి వారు కలరు. తగిన దానికంటే ఇవ్వకుండా బిగబట్టి లేమికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా కలరు అంటారు వాక్యం. సంతోషముతో ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడట? అబ్రహాము ఎప్పుడన్నా ఇచ్చాడా? ఎప్పుడన్నా ఇచ్చాడు అబ్రహాము? సంతోషముతో ఇచ్చడి వారిని దేవుడు. సంతోషాన్ని ఉత్సాహంటారు. ఉత్సాహముతోటి. సంతోషం ఉండదు కాదు, సంతోషం ఉండాలి, ఉత్సాహం కూడా ఉండాలి. ఇచ్చేవాడిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. ఆయన ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళి కొల్ల సొమ్ములు 10వ భాగము అన్నది ఆ దేవుని మందిర ఆవరణములోనికి ఇవ్వటానికి తన మనస్సును నిలకడ చేసుకున్నాడు. దావీదు అబ్రహాము కొంత భాగాలు అన్నవి ఏర్పాటు చేసి పంపించాడు. ఆ నాట నుండి కూడా ఏది కూడా పొదువ అన్నది లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రోజున ఏదన్నా ఫంక్షన్లు జరుగుతూ ఉంటే వాటికి ఏం పెడతారు? గుండు సూదులు పెడతారు. అవునా కదా? ఆ గుండు సూదులు పెట్టే మొట్టమొదటిగా గుండు సూదులని పెట్టి ఆ గుండు సూది ఇక్కడ పెట్టుకుంటే గుచ్చుకుంటుందని చెప్పి ఆలోచన చేసి కాస్త దానిని పినీసుగా మార్చాడు. ఆ పినీసులు అమ్ముకునే వ్యక్తి ఈ రోజున
మన భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాలకి అప్పు ఇస్తాము, తీసుకొని వెళ్ళండి బాబుల్లారా అని పిలుపునిస్తున్నాడు. ఏం ఉద్యోగం అయింది? సాఫ్ట్వేర్ ఇంజనీరా? నెలకెంత 5 లక్షలా? లేదు. ఆ ఫినిష్లు అనే రూపాయికి 4 ఫినిష్లు బజార్లో పెడితే ఆ ఫినిష్లు అమ్మే వ్యక్తి ఎట్లా అభివృద్ధి చెందాడు? 10 రూపాయలు వస్తే 9 రూపాయలు తన దగ్గర పెట్టుకొని రూపాయి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు, ఇచ్చాడు దశమ భాగంగా. ఆ తర్వాత క్రమక్రమముగా వ్యాపారం అనేది వృద్ధి చెందటము ప్రారంభించినాక 100 రూపాయలు రావటం మొదలు పెట్టగానే 10 రూపాయలు దేవుని మందిరంలో వచ్చి 90 రూపాయలు భద్రపరుచుకున్నాడు. ఇట్లా 1000 రూపాయల దగ్గర 100 రూపాయలు ఇచ్చి 900 భద్రపరుచుకున్నాడు. ఇట్లా వ్యాపారము పెరిగే కొంది అప్పుడు 10,000 రూపాయలు వస్తే 9,000 రూపాయలు తీసుకొచ్చి దేవుని యొక్క మందిర కానుక పెట్టెలో వేసి 1000 రూపాయలు తీసుకొని 10,000 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోవటం మొదలు పెట్టాడు. 1000 9 భాగాలు దేవునికి, 1 భాగము తనకు అని చెప్పి ఇట్లా నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ రోజున ప్రపంచ దేశాలకు అప్పిచ్చే వ్యక్తిగా ఉన్నాడు. నువ్వు నేనా? అన్న ఏం చెప్పాడు నీ తిన్నాక? అంటే వెనక ముందు ఇచ్చేవాళ్ళు చాలా మంది, తినేవాళ్ళు ఆడ బాగానే పడి తింటున్నారు, తినేవాళ్ళు బాగానే చెప్తారు, కానీ మనకెందుకు కూర్చోవాడ. ఏంటంట? ఏ శాస్త్రాలు అనాలి ఇవి? వ్యసనపు శాస్త్రాలు అనాలా? పులుగు శాస్త్రాలు అనాలా? చెప్పండి, ఏ శాస్త్రాలు? అరే నాయన, దేవుని మందిరములో 10 మంది ఆహారం తినాలా, అది దేవునికి సంతోషము, ఆనందదాయకము. వాళ్ళే ఇస్తారు, మనకెందుకంటే కూర్చో, ఏం పని ఉండదా ఏంటి? నువ్వు కనుక ఇచ్చావంటే నేనైతే ఊరుకోను అంటారు కొంతమంది. ఇవ్వకపోతే ఎవరికి నష్టం? నాకా నీక నష్టము? ఎవరికండి? వారు బహు నిరుపేదలై ఉండినను కూడా వారి యొక్క దాతృత్యము బహుగా విస్తరించెను అని చెప్పిన మాట ఎక్కడ పెడదాం చెప్పండి. దేవుని యొక్క మందస్సము, దేవుని యొక్క సన్నిధి నీ ఇంటిలో ఉన్నప్పుడు నీ ఇంటిని అంతటిని ఆశీర్వదించడమే కాకుండా నీకు కలిగినటువంటి సమస్తమును కూడా ఆయన ఆశీర్వదించుచూ ఉన్నాడు. అప్పుడు వెలిగింది అయ్యగారికి, దావీదుకి బలుపు. వామ్మో, క్రమమైనటువంటి రీతిలో నేను అడుగులు వెయ్యనందువలన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాను. ఈ రోజున ఒబేదేదేమో కుటుంబంలో ఉన్న సభ్యులే కాకుండా వారికి కలిగినటువంటి సమస్తము కూడా ఆశీర్వాదము పొందటానికి కారణం ఏమిటంటే క్రమమైన రీతిలో భక్తి చేస్తూ ఉన్నారు. కనుక ఆ క్రమమేదో నేను అనుసరించి, నేను పాటించి ఆ ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలని చెప్పి వెంటనే దేవుని మందసాన్ని తన ఉంటున్నటువంటి ప్రాంతానికి తీసుకుని రావటానికి తన మనసును నిలకడ చేసుకొని లేవీలను, యాజకులను పిలిపించి క్రమాన్ని ఏర్పాటు చేశాడండి. మరి ఈ రోజున సంఘములో నిన్నగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తి ఆత్మీయ జీవితములో ఎదుగుదలలో ఉంది, వెనకమాల ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ముందుకు వచ్చి ఒక పరిచారకురాలుగా ఏర్పాటు చేయబడింది. వెనక ఉన్నటువంటి వ్యక్తి ముందుకు వచ్చి ఉపకాపరిగా ఏర్పాటు చేయబడ్డాడు. మరి నేను ఎందుకు ఇలా ఉన్నాను? నాలో ఎక్కడో ఏదో లోపము అన్నది దేవునికి నచ్చనటువంటిది, మెచ్చనటువంటిది ఉన్నది కనుక దానిని తొలగించుకొని దేవుని చిత్తమును నెరవేర్చగలిగితే ఆ ఆశీర్వాదాన్ని నేను కూడా అనుభవించగలుగుతానని చెప్పి మనసులో నిశ్చయిత కలిగినటువంటి వారై ఉన్నటువంటి లోపములను సవరించుకొని దేవుని విషయంలో అడుగు వేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆశీర్వదిస్తాడు, విడిచిపెట్టడు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా, నీయందు భయభక్తులు గలవారియగల కృపచూపుచున్నావు. ఒక తరం లేదు, ఒక తరము కాదండి. దేవుని విషయంలో కాస్తంత
ఎంత కాస్తే ఎక్కువ వద్దు, అసలు కాస్తంత నువ్వు మేలు చేయాలని చెప్పి నీ మనసులో నిశ్చిత కలిగి ఉంటే ఆ కాస్తంత మేలును బట్టి తరతరముల వరకు కూడా నీ యందు భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలె, నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలె బహుగా ఫలించెదరు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. పాడు. హల్లెలూయా. చూడు, నెహెమ్యా గ్రంథం ప్రార్థన చేయి మళ్ళా. ఇదిగో దీన్ని బట్టి 13వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు తమను తాము పవిత్రపరుచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చి నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఇది ఇక్కడే ఉంచండి. 5వ అధ్యాయం 19వ వచనం చదువు తల్లి. నా దేవ, ఈ జనులకు నేను చేసిన సకలమైన, ఏం చేశాడు సకలమైన ఉపకారం అంటే 18వ వచనంలో ఉంది. 18వ వచనం చదివి ముగించి వేస్తాను. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడిన ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధముల ద్రాక్షరసం సిద్ధము చేసిరి. ఈ ప్రకారముగా చేసిన ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును, అదిగా విన్నావా, బహు కఠినమైనటువంటి పరిస్థితి అన్నది వాళ్ళకి ఎదురొచ్చినప్పుడు వారి దగ్గర రావలసినటువంటి అధికారికి రావలసినటువంటి సొమ్మును ఆశించకుండా తనకు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని తీసి ఎవరికి పెట్టారట? తనతో పాటు ఉన్నటువంటి బేదలకు పెట్టినప్పుడు దానిని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 19వ వచనములో, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. అయ్యా, నాకు కలిగినటువంటి దానిని తీసుకుని వెళ్ళి పరిశుద్ధుల యొక్క అక్కర నిమిత్తము, ఆహార నిమిత్తము మందిరములో ఇచ్చాను కనుక ఇదిగో ఈ రోజున నేను చేసినటువంటి ఉపకారానికి బట్టి నీవు నాకు ఆశీర్వాదమును అనుగ్రహించు దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే చూపించినటువంటి ప్రేమకు మరచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కానే కాదు. తానేం చేశాడు? తనకు కలిగినటువంటిది తాను తినకుండగా ఎదుటి వారి నిమిత్తము ఇచ్చినందున దేవుడు నెహెమ్యా జీవితంలో జోక్యం చేసుకొని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. ఏ రోజున మనకు కలిగింది ఏం చేస్తున్నాము? పరిశుద్ధుల యొక్క అక్కర్ల నిమిత్తము, ఆహార నిమిత్తము మీకు కలిగినటువంటి దానిలో నుండి మీరు తీసుకొని వచ్చారు గనక, ఇస్తూ ఉన్నారు గనక, వారు ఆహారం తిని సేదతీర్చబడుతూ ఉన్నారు గనక దానిని బట్టి దేవుడి మిమ్మల్ని ఖచ్చితంగా 100% ఆశీర్వాదము అన్నది మీరు అనుభవించినట్లుగా ఆయన కృప చూపిస్తాడు. కనుక ఎవరి వైపు చూడబాకండి, ఎవరు మాట్లాడబాక. అర్థమైందా? ఉంటే తెచ్చి ఇవ్వు, మంచి మనసు కలిగి.
లేకపోతే ప్రార్థన చెయ్యి. అయ్యా, ఈ రోజున వాస్తవంగా నా దగ్గర లేదయ్యా, కనుక నేను ప్రార్థన అయితే చేస్తున్నా యథార్థ హృదయంతో అన్నప్పుడు దేవుడు మరలా కొన్ని రోజుల తర్వాత ఇచ్చే స్థితిలోనికి నన్ను తీసుకొని వస్తాడు. వారికి కలిగినటువంటి ఆస్తి వలన, ఆ మూలవాక్యము లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం, 8:3. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు ఉండిరి. అదండి. కనుక ప్రతి ఒక్కరము కూడా ప్రతి ఒక్క విషయములో పరిశుద్ధులకు తగినట్లుగా మీరు ఏది చేసినా కూడా దానిని బట్టి పరలోకములో మీరు ధనమును సమకూర్చుకొనొచ్చు ఉన్నారు. అదే ఇందాక అక్కడ చెప్పి ఇటు వచ్చా. భూలోకమును ధనాన్ని సమకూర్చుకోకండి, చిమ్మెటును తుప్పును తినివేయును. పరలోకములు మీరు ధనాన్ని సమకూర్చుకొనుడి. అక్కడ దొంగలు దొంగిలించడం, కన్నము వేయబడదు. ఎట్లాగయ్యా అంటే భూమి మీద ఉన్నటువంటి మీకు కలిగినటువంటి బహు నిరుపేదలైనను వారికి కలిగినటువంటి దాతృత్యము బహుగా విస్తరించును. ఎంతవరకు విస్తరించిందమ్మా? 8వ అధ్యాయం 2వ వచనం ఎంతవరకు విస్తరించింది? చదువు. వారు శక్తికి మించి లేదాడా? అదేంటి? ఉందా లేదా? ఎందుకు? చదువు. ఎన్నో వచ్చిన చెప్పు. 8, 4వ వచనం చదువు. వారు తమ సామర్థ్యము కొలయిదియేగాక. చదువమ్మా, అదేలే చదువు. అమ్మ ఇప్పుడు చదివిందే చదువులే, నువ్వు చదువు. నాలుగవ వచనం చదువుతున్నాను, గమనించండి. పరిచర్యలో పాలు పొందు విషయములో మనవపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచూ ఉంటేనే. వాస్తవంగా ఇచ్చే స్తోమత కాదు, సామర్థ్యానికి మించి ఎవరికి ఇచ్చారట? పరిశుద్ధుల యొక్క అక్కర్ల నిమిత్తం ఇచ్చారు. మొన్న స్థలం కొనాలని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులు పెట్టి ఒక వ్యక్తి నా దగ్గరకు, నేనుండే స్థలంలోకి, నా దగ్గర కాదు, నేను ఆయన కలిసి అందరం పని చేస్తున్నాం. పని చేస్తూ ఉంటే బాగా అలవాటు అయ్యి పాస్టర్ గారు అని చెప్పి వెంట తిరుగుతున్నాడు. సందర్భం వచ్చేసేసి, అయ్యా స్థలము ఇట్లాగా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నామంటే, ఎక్కడా ఏంది అన్నాడు. ఫలానా ప్రాంతంలో అని చెప్పి నేను అనగానే, నేను నీకు ఫోన్పే కొడతాను, చెప్పు నీ నంబర్ అన్నాడు. మన ముఖం ఫోన్పే లేని ముఖం ఆయనకు తెలియలే. లేదు నా కాడన్నా. వెంటనే జేబులు చేయబెట్టి 20,000 రూపాయలు కట్ట తీసి, ఇదిగో తీసుకో అన్నాడు. ఎవ్వరు లేరు అప్పుడు, మిట్ట మధ్యాహ్నం టైం. అది నేను తీసుకొని శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళి హాయిగా తినొచ్చా తినకూడదా చెప్పాలా? తినొచ్చు. 20,000 కట్ట తీసుకొచ్చి యాకోబు బాబాయ్ చేతిలో పెట్టి, నువ్వు తీసుకెళ్ళి ఫలానోళ్ళకి ఇయ్యని చెప్పి పంపించాడు. ఏడే ఉన్నాడు. తినొచ్చు. నేను ఎవరో చూడలా. మరి ఎందుకు ఇచ్చానండి? యథార్థత కావాలా? డబ్బు విషయంలో యథార్థత కావాలా? ఎక్కడెక్కడ ఏం తిన్నామా ఏందని చెప్పి అన్నీ గుర్తు తెచ్చుకోవాలన్నమాట. తింటే ఎవరు చూస్తాను, దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా మొత్తం ఫలానా చోట ఫలానా విషయంలో ఎట్లా కదా ఇచ్చింది, ఏయమ్మా చిన్నోడా అంటే ఏం చెబుతాను నేను సమాధానం? చెప్పు. కొంచెములో నమ్మకముగా లేనటువంటి వాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండడు కనుక అస్థిరమైన ధనము నింది మీరు ఎట్లా ఉంటే స్థిరమైన ధనాన్ని ఎవడప్పగిస్తాడు మీకు, ఎవడు అప్పగించడు అని చెప్పి చెబుతాడు. కనుక ఆలోచించండి.
మొత్తం మూటగెత్తి మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళా దెబ్బేకే వాళ్ళ ఆవిడ కూడా దెబ్బేకే 28,500 ఉంటే ఇచ్చా. మళ్ళా అన్న ఇదిగో నువ్వు వాడుకోండి అని చెప్పి అప్పుడే 1,500 తెచ్చిచ్చు. నా 1,500 కూడా దాంట్లో పెట్టి 30,000 ఇదిగో లెక్కలు రాశాడు పడేయ్యా, ఆ స్థలానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పడేసి వచ్చా. నేను తినవచ్చు కదా, నాకు వెనక మళ్ళీ ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి పిల్లోడు ఉన్నాడు తినవచ్చు కదా నేను. లేదు లేదు, అరే నాయన దాతృత్వము కలిగి దేవునికి ఇస్తే రేపటి దినాన పరలోకములో నీ కొరకు నా కొరకు ధనము అన్నది సమకూర్చబడుతూ ఉంటుంది. ఒకసారి పేటకు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూడండి, ఒక మందిరం కట్టా మన పక్క బజార్లోనే. దేవుడు ప్రేమించి ఆ స్థలాన్ని కొనుక్కొని పాస్టర్ గారికి ఇచ్చి మందిరం కట్టా. ఎట్లా ఉంటుందో చూడండి, అద్భుతకరమైన రీతిలో ఉంటుంది. శుభ్రంగా రాసి ఆయనకే ఇచ్చి వచ్చా. ఈ రోజున దానికంటే పెద్ద మందిరం ఇచ్చాడు. అరే నాయన నువ్వు వాడు ఇచ్చావు కదరా, నీకు 4 మందిరాలు తులుండ్రా బాబు అని చెప్పి 4 ఇచ్చాడు, 1కి 3 అదనంగా ఇచ్చాడు. ఏం కావాలండి ఇక్కడ నీకు నాకు? ఏం కావాలా? ఎవరట? సర్వకృపానిధి సంపదలగనిధి సర్వకృపానిధి సంపదలగనిధి సకలము చేయగలది సకలము చేయగలది ఆయన వైపు చూడు, ఆయన ఇస్తాడు సమృద్ధి. ఏమైనా తక్కువ చేశాడా? లేదు లేదు. మళ్ళా కోటాలు అయిపోయినాక అన్నకి ఏమన్నా డబ్బులు ఇచ్చాడు కొన్ని, భద్రంగా దాచిపెట్టొచ్చాడు. భద్రంగా దాచిపెట్టి మొన్న ఒకసారి తీసుకెళ్ళితే, అయ్యా ఎంత నమ్మకంగా కోటాలు అయిపోయినా కూడా ఇచ్చేవాళ్ళు ఇచ్చావయ్యా అని చెప్పి ప్రార్థన చేశారు దైవసేవ. ఏమి దిగులుద్దండి, నిన్ను పిలచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టుకోడు, కంటి పాపల తోడుండి ఆశింటాడు, కన్న తండ్రిల తోడుండి ఆశింటాడు. నమ్మేస్తనా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, కన్నీరు కలకాలం కనుక ప్రతి ఒక్కరూ కూడా యోగ్యమైనటువంటి మంచి మనస్సు కలిగి పరిశుద్ధులకు ఉపచారం చేస్తూ ఉన్నాము. మనము తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుడు లెక్కలో రాసి తగిన కాలములో దానికి ప్రతిఫలముగా వడ్డీతో, చక్కెర వడ్డీతో సహా మన చేతులలో పెడతాడని చెప్పి గుర్తుబట్టి అడుగులు వేసి ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి మాటలు మన హృదయ వినికిళ్ళు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులను చెల్లిస్తూ ఉన్నాను.